చంద్రబాబు నాయుడు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని ముద్రించుకున్నాడు. తండ్రి ఒక సాధారణ రైతు, తల్లి ఇంటి గృహిణి. ఇలాంటి కుటుంబ నేపథ్యంలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని ఏ సామాన్య వ్యక్తి నమ్మడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను నమ్మకాలను పటాపంచలు చేస్తూ ఎన్నో అవరోధాలను దాటుకుంటూ తెలుగు ప్రజల మదిలో ఒక చెరగని మంత్రిగా, రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చరిత్రని తిరగరాశాడు. అందరూ నాయకులు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతారు, అందులో కొత్తగా ఏముంది అని మీకు ఆలోచన వస్తుందేమో. ఇక్కడే తెలుగు ప్రజలంతా ఆగి వినాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడికే చెందినది కాదు, మన తెలుగు జాతి అందరూ గర్వపడేలాగా సాధించాడు. అది ఎలా అంటారా? ఇప్పటికీ మన రాష్ట్రాల్లో రాజధానిగా పిలువబడుతున్న అనేక రాష్ట్రాల్లో కనీసం రాజధాని పేర్లు కూడా గుర్తుకు రాని విధంగా ఉన్నాయి. పాట్నా, చండీగఢ్, రాంచీ, తిరువనంతపురం, భోపాల్, షిలాంగ్, భువనేశ్వర్, జైపూర్, గ్యాంగ్టక్, లక్నో, అగర్తలా, కోల్కతా. ఈ రాష్ట్రాల పేర్లు మనకు తెలియనిది కాదు. కానీ 2023 నాటికి కూడా పరిశ్రమలు గాని, ఐటీ రంగాల్లో గాని విదేశీ పెట్టుబడులను అంతగా ఆకర్షించలేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు 21 సంవత్సరాల క్రితమే ఈ ఘనతలన్నింటినీ సాధించాడు. నంబర్ 1 స్టేట్ ఏదైనా ఉందంటే అది తెలంగాణగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే ఆ తేదీ ఫిబ్రవరి 28, 1999న మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ మన తెలుగు రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో. అప్పట్లో బిల్ గేట్స్ తో అపాయింట్మెంట్ అంటే అంత ఆషామాషిగా ఉండేది కాదు. My good friend, the Honorable Chief Minister Naidu. I really was excited when I first met the Chief Minister over 20 years ago now. బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రయాసపడ్డాడు. అన్ని ప్రయాసాల తర్వాత చంద్రబాబు నాయుడికి కేవలం 10 నిమిషాల సమయం కేటాయించారు. చంద్రబాబు నాయుడికి గొప్ప సవాల్గా మారిన ఈ 10 నిమిషాలు బిల్ గేట్స్ ని ఎలాగైనా కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ కి తీసుకురావాల్సిన చంద్రబాబు నాయుడు ప్రయాస చివరికి ఫలించింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పడ్డ కష్టానికి ఫలితంగా సైబరాబాద్ ద్వారా నేడు 13 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. హైదరాబాద్ ని భాగ్యనగరం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? 1,00,000 కోట్ల పైబడి ఐటీ ఎగుమతులను నేడున్న తెలంగాణ ప్రభుత్వం ఎగుమతి చేస్తుందంటే అందుకు కారణం నాడు చంద్రబాబు వేసిన బీజమే. అంతేకాదు సైబరాబాద్ అభివృద్ధి ద్వారానే నేడు తెలంగాణ ప్రభుత్వానికి 60% వరకు ఆదాయం కేవలం సైబరాబాద్ ద్వారానే. సైబర్ టవర్ పునాది రాళ్లు జనార్దన్ రెడ్డి వేసినప్పటికీ బిల్డింగ్ యొక్క నిర్మాణ డిజైన్లు సెలెక్ట్ చేసి చంద్రబాబు కేవలం 14 నెలల్లో పూర్తి చేసి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించాడు. చంద్రబాబు నాయుడు అప్పట్లో బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ నినాదాన్నిచ్చాడు. హైదరాబాద్ బెంగళూరుతో పోటీ పడడమే కాకుండా నేడు హైదరాబాద్ దేశంతో పోటీ పడే శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉండడానికి కూడా చంద్రబాబు దూరదృష్టే కారణమని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటారు. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం చేతపడితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులంతా నష్టపోతారని, ఆ నిర్మాణం ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహారాష్ట్రలో అరెస్ట్ అయి 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో 16/12/2010 నుంచి 22/12/2010 వరకు 8 రోజుల పాటు అన్న పానీయాలు మరచి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రాణాలకు తెగించి చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అప్పట్లో భారతదేశానికి ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ఏపీజే అబ్దుల్ కలాం ని భారతదేశ రాష్ట్రపతిగా నియమించాలని కలాంని ఎన్నోసార్లు ఒప్పించడానికి ప్రయత్నించాడు అని మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ ఆ పేరును మొదటిసారిగా ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడే. శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చజెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా చేసిన
కృష్ణకాంత్ ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు. కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించాడు. ఇందులో భాగంగా దేవేగౌడ ప్రధానిని చేసిన ఘనత బాబుదే. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డ్ సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా కూడా 2 అంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకువచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. సైబరాబాద్ సృష్టించిన తన అనుభవంతో అన్యాయంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు అమరావతికి అంకురార్పణ చేశాడు. రూపాయి ఖర్చు లేకుండా రైతుల త్యాగంతో 34,000 ఎకరాలను సేకరించి రైతుల జ్ఞాపకార్థంగా అమరావతిని భారతదేశ ప్రపంచ పటంలో తిరుగులేని రాజధానిగా నిర్మించాలనుకున్నాడు. 10,000 కోట్ల వరకు ఖర్చు చేసి 5 ఏళ్లలో రాజధానిని పరుగులు పెట్టించాడు. చంద్రబాబు పాలనలో అమరావతి కేంద్రంగా SRM యూనివర్సిటీ, నీట్, అమృత వంటి విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కూడా అమరావతిలో ఏర్పాటు చేసేలా ఒప్పందం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేశారని, సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కూడా సాగనంపాడన్నారు టీడీపీ నేతలు. సింగపూర్ అంకుర పరిశ్రమల ఏర్పాటు ఒప్పందం అమలై ఉంటే రాష్ట్రంలోకి 50,000 కోట్ల పెట్టుబడులతో పాటు 12,50,000 ఉద్యోగాలు కూడా వచ్చి ఉండేవి అని చంద్రబాబు నాయుడు భావించారు. అమరావతి అభివృద్ధికి అతి ముఖ్యమైన సింగపూర్ అంకుర పరిశ్రమల ఒప్పందం ద్వారా రాష్ట్రానికి 60% వరకు ఆదాయం వచ్చి ఉండేదని, అమరావతి కేంద్రంగా 2 లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వానికి లభించి ఉండేదని, ఇవేవి ఆలోచించకుండా జగన్ తన అజ్ఞానంతో వాటిని తరిమేశారని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తారు. చంద్రబాబు దూరదృష్టితో చేసిన ఆలోచనను తన స్వార్థం కోసం, విశాఖలో తనకున్న భూములను అమ్ముకోవడం కోసం, బీచ్ శాండ్ వ్యాపారం కోసం జగన్ నాశనం చేశారన్నారు బాబు. జగన్ తరిమేసింది సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కాదని, 13 జిల్లాల 175 నియోజకవర్గాల అభివృద్ధి మూల కేంద్రాన్నని బాబు ఆరోపిస్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో 2,40,000 కోట్ల విలువైన పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పడానికి ఒక ఆంధ్రుడిగా సిగ్గుపడుతున్నానని బాబు జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ ఉంటారు. రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకొని అమరావతి రైతులు తమ భూముల్ని చంద్రబాబు నాయుడుకిచ్చి చంద్రబాబు నాయుడుతో పాటు అమరావతిని నిర్మించుకోవాలని ఆశించారు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టు 2018లో టీడీపీ పరాజయం పొందింది. దాంతో అమరావతి కళ కలగానే మిగిలిపోయింది. రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. నీరు 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 రైతు కంట నీరు. ఇలా ఉండగా చంద్రబాబు రాజకీయ జీవితం సుదీర్ఘమైనది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడికి ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువ. చదువుకునే రోజుల్లోనే చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరారు. చిత్తూరు జిల్లాలో యువ నాయకుడిగా గుర్తింపు పొంది 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ నుంచి పోటీ చేశారు. 20,000 మెజార్టీతో గెలిచి విశ్వవిద్యాలయం నుంచి శాసనసభలోకి అడుగుపెట్టారు. ఏపీ డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు.
కొండను ఢీకొనే భీముండో 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేశాడు. తెలుగుదేశం శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకుని 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 17వ వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనాతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఇండియా టుడే నుంచి ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం, ద ఎకనామిక్ టైమ్స్ నుంచి బిజినెస్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ ఆసియా నుంచి సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్, ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ లో సభ్యులు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందిన ఏకైక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే. 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లియర్మోర్ మైండ్లు పేల్చి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ భవన్ లో 6 రోజులు నిరవధిక దీక్ష చేసి తెలుగువారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 208 రోజులు 7 నెలల పాటు దాదాపు 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలైన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. 102 స్థానాలను కైవసం చేసుకుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డ్ సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు.